సార్ ఏపీలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు సార్? మాక్సిమం అందరూ అనుకునే దాని ప్రకారం కూటమి వస్తుంది అనుకుంటున్నారు. సో మీరు పవన్ కళ్యాణ్కి ఫ్యాన్? యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. సో కూటమి వస్తే బాగుంది. కూటమి వస్తే బాగుంటుంది అనుకుంటుంది. ఆయన మీద చాలా నమ్మకం ఉంది, అందరికి ప్రజలకు కూడా చాలా నమ్మకం ఉంది. పిఠాపురంలో చాలా ఓటింగ్ పర్సెంటేజ్ కూడా ఏపీ మొత్తంలో కల్లా పిఠాపురంలోనే మంచిగా పోలింగ్ అనేది బాగా అయింది. రిజల్ట్ వచ్చేదాకా తెలియదు. ఈవెన్ తెలంగాణ ఎలక్షన్స్తో పోలిస్తే ఏపీ ఎలక్షన్స్లో పోలింగ్ పర్సెంటేజ్ అనేది 78 అట్లా బాగానే పడింది, అంతే వచ్చింది. సో అందరూ కూటమి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. మరి ఏమైంది అనేది రిజల్ట్ వచ్చేదాకా ఎవరికి తెలియదు. కొత్తదనం కోసం ఎదురు చూస్తున్నారు. అంటే కొంచెం ఏపీ డెవలప్ అయితే హైదరాబాద్ లాగా అవును అని అనుకుంటున్నారు. చంద్రబాబు గారు వీళ్ళందరూ కూటమి వస్తే కనుక ఏపీ మంచి డెవలప్మెంట్ అనేది ఉంటుందని అనుకుంటున్నారు. సో అదే. థ్యాంక్ యూ సార్. ఏపీలో సీఎం ఎవరు అనుకుంటున్నారు? యాక్చువల్గా జగనే వస్తాడండి. జగనే 100% వస్తాడు. నేను ఎవరు వస్తే కాదు, ఇక మనం ఏం చెప్పలేము. ఇక ఎందుకంటే ఎవరు వస్తారో మాకు కూడా తెలియదు. ఓకే, మీరు ఎక్కడ సార్? నేటివ్ ఇక్కడేనా, హైదరాబాదేనా? ఓకే, ఇక్కడైతే కాంగ్రెస్ అయితే బాగుంటుందా, బీజేపీ అయితే బాగుంటుందా? ఎవరు వస్తారో మనం కూడా చెప్పలేమమ్మా. ఎందుకంటే ఇక అభివృద్ధి ఏదొస్తే బాగా జరిగిద్దని అనుకుంటున్నారు? అందరేంటి ఎవరు ఇష్టం వాళ్ళది ఉందంటారు. ఎందుకంటే ఎవడు ఎట్లా వస్తుందని మనము చెప్పలేము. ఎవరు వచ్చినా కానీ మీకు అంగీకారమే. ఓకే, థ్యాంక్స్ అండి. సీఎం అయితే బాగున్నా అనుకుంటున్నారు సార్? జగనే అయితే బాగున్నా. ఆయనే వస్తారని కన్ఫామ్ గా మీకు అనిపిస్తుందా? ఓకే, ఇక్కడ జగన్ ఎక్కువ కొంచెం పేదలకు మంచి చేసిన టాక్ ఉంది. ఆ టాక్ వల్లనే నేను జగన్ వస్తాడని చెప్తున్నాను అంతే. ఒక్కసారికైతే జగన్ వస్తాడు. ఎందుకంటే వాళ్ళ కూటమి ఆల్రెడీ ప్రజలు చూశారు. చంద్రబాబు గారి పాలన చూశారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ కొన్ని మైనస్ ఏంటంటే ఆయన కలుపుకోడు మనుషుల్ని. ఇప్పుడు పేదవాళ్ళు దగ్గరికి పోతే ఆయన నిజంగా వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నాడు కావచ్చు, కానీ ప్రజలకు కనపడాలి కదా. పోయినప్పుడు ప్రేమతో మాట్లాడినట్టు ఆయన ఏముండదు. ఆయన భయం ఏంటంటే జనాలు వచ్చి మీద పడతారు అని బౌన్సర్లు పెట్టుకుంటారు. ఆ బౌన్సర్లు ఒక్కొక్కటి నూకెత్తే ఒక్కొక్కటి ఆడపడతారు. నేను కళ్ళారో చూశాను మొన్న. చిరంజీవి గారు నేను షూటింగ్ వెళ్ళాను. గతంలో చంద్రబాబు నాయుడు ఏం చేసిండు అనేది తెలుసు. తర్వాత ఇప్పుడు కూటమిని పెట్టుకున్నారు. తర్వాత ఏది మన చంద్రబాబు నాయుడు, తర్వాత మన పవన్ కళ్యాణ్ వాళ్ళంతా కూడా ఇప్పుడు బలం అనేది ఉంటే గాన ఒక్కటే పార్టీ బరిలో ఉండాలి. మరి ముగ్గురు పోటీ పెట్టుకున్న తర్వాత ముగ్గురు కూడా కమిట్మెంట్ అనేది ఉండదు. కాబట్టి జగను పేద ప్రజలకు చాలా మంచి చేసిండు. అమ్మఒడి అనేది కూడా తీసుకొచ్చిండు. అన్ని వర్గాల ప్రజలు కూడా మంచి చేసిండు. కాబట్టి ఈసారి కూడా మరి ఆంధ్రలో కూడా జగనే వస్తాడని చెప్పి మన నమ్మకం. చంద్రబాబు కావాలి మాకు, చంద్రబాబు పరిపాలన అయితే బాగుంటుందేమో. జగన్మోహన్ రెడ్డి జెండాలు మోసేటోళ్ళకు పథకాలు ఇస్తున్నాడని చెప్పి అంటారు. మరి అట్లేం లేదండి. జెండాలు మోసేటోళ్ళకు పథకాలు ఎవరివ్వరు. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క సమస్యల మీదనే తీసుకొచ్చినటువంటి పథకాలు. ఆ పథకాలు అనేది మరి అన్ని వర్గాల ప్రజలకు చెందాలి అనేది వారి యొక్క ఆశయం. కాబట్టి అమ్మఒడి అని పెట్టిండు. అనేక పేద వర్గాలకు కూడా అనేక రకాలుగా కూడా మంచి పనులు చేసి రాజధాని ఇంకా తెలియదు కదా మరి అందరూ. నేనేమంటున్నా అంటే ఏది అయినా చెయ్యాలనుకుంటారు, చేస్తారు. దానికి టైం ఉంటుంది. ఇప్పుడు ఈసారికి ఇట్లా జగన్ వస్తే కానీ కంపల్సరీ రాజధాని చేస్తాడు. ఏదైతే అమరావతి అన్నాడో లేకపోతే ఇంకొకటి అని కూడా కంపల్సరీ జగన్ ఈసారి రాజధాని ఏర్పాటు చేస్తాడు. జగన్మోహన్ రెడ్డిదే మరి ఈసారి ప్రభుత్వం వస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. సీఎం అయితే బాగుంది అనుకుంటున్నారు. సీఎం ఎవరైతే జగన్ అయితే బాగుంటుందా? జగన్ ఉంటేనే బాగుంటుంది. జగన్ ఉంటేనే బాగుంటుంది. ఓకే, ఎందుకంటే మంచి కార్యక్రమాలు చేశారు కాబట్టి, అభివృద్ధి కార్యక్రమాలు. ఓకే అయితే ఓకే సార్. అయితే జగన్ ఉంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ వస్తే బాగుంది అనుకుంటున్నారు. ఓకే, ఎందుకంటే కొంచెం మార్పు కోరుకుంటే మంచి చేస్తారు ఇంకా అనేది. ఒకసారి చూద్దామని. మీరైతే కాంగ్రెస్కే ఓటేశారు. ఓకే, థ్యాంక్ యూ సార్. కదా ఎవరు సీఎం అయితే బాగుంది అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు. ఏపీలో చంద్రబాబు వస్తే బాగుంటుందా, జగన్ వస్తే బాగుంటుందా? చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. ఓకే, మీది ఎక్కడ సార్ నేటివ్ ప్లేస్? నెల్లూరు. మీరు వేసారా ఓటు వెళ్ళి అక్కడ దాకా? ఓకే, అక్కడైతే మాక్సిమం ఎవరు వస్తామనుకుంటారు? చంద్రబాబు వస్తారు. చంద్రబాబు నాయుడు వస్తాడు. ఎందుకంటే చాలా మంది ఏమంటున్నారంటే ఇక్కడ ఓట్లు ఆడవాళ్ళు లబ్ధి కొంతమంది పథకాలు పొందిన వాళ్ళందరూ జగన్ కేసారంటున్నారు. 10 రూపాయలు ఇస్తున్నాడు, 100 రూపాయలు లాక్కుంటున్నారు. కానీ జనాలకి అందరికి తెలియదు కదా. ఉద్యోగాలు ఇస్తే సంతోషంగా ఉంటారు. నాకు కూడా రైతు భరోసా వస్తుంది. ప్రయోజనం ఏముంది? కరెక్ట్ మాట అన్నారు. ఉపయోగం ఏముంది? ఉపయోగం లేదు కదా. అదేదో ఉద్యోగం ఇస్తే ఇంట్లో అందరు సంతోషంగా ఉంటారు కదా. సో మాక్సిమం ఈసారి యూత్ అందరూ చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. అదే లేదు సార్. ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు తెలంగాణలో? బీజేపీ ఆర్ కాంగ్రెస్? పైన బీజేపీ ఉంటుంది. మళ్ళీ బీజేపీ అనుకుంటున్నారు.
అనుకుంటున్నారు పైన బీజేపీ ఉంటుంది, అదే ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ 90% కూడా బీజేపీ అంటున్నారు జనాలు కూడా. ఈసారి మాత్రం మార్పు కోరుకుంటున్నారు జనాలు. చంద్రబాబు వస్తే కొంచెం మంచి చేస్తారు, కొంచెం బాగా డెవలప్ అయింది, కొంచెం డెవలప్ అయింది అని. సరే థ్యాంక్ యూ. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ అయ్యాయి కదా, అదే ఎలక్షన్స్ అయ్యాయి కదా, ఏపీలో ఎవరు సీఎం అయితే బాగుంది అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు. ఓకే, మీరు ఎక్కడ నేటివ్ ప్లేస్? తెలంగాణలో ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పోటీ పడుతుంది కదా, వాళ్ళలో ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు? బీజేపీ కాంగ్రెస్ అదే మోడీ అండ్ కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్. ఓహో, బీజేపీ లేదా ఇక్కడ? బీజేపీ ప్రభుత్వం ఉందా? కానీ అక్కడ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఉందా? తెలంగాణలో లేదా? ఉందా? నాకు మీరు ఉందా అనుకుంటున్నారా? ఉందని అనుకుంటున్నాను. మరి నాకైతే తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. సరే ఓకే, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్, అందులో డౌట్ ఏముంది, బీఆర్ఎస్. ఎందుకంటే ఆయన మంచి చేసిండు, కేసీఆర్ గారు చాలా మంచి చేసిండు. రేవంత్ రెడ్డి వచ్చి గాడిద గుడ్డు ప్రజలకి గాడిద గుడ్డు ఇస్తా అని చెప్తున్నాడు. సో మాకు ఎప్పటికైనా కేసీఆర్ గారే సీఎం. ఇప్పుడు గిట్ట మాకు కేసీఆర్ గారే సీఎం, రేవంత్ రెడ్డి కాదు. ఆయన తులం బంగారం ఇస్తామని చెప్పి దొంగ మాటలు చెప్పి ఈ దేశంలోనే, ఈ భారతదేశంలోనే ప్రభుత్వాలు ఏవి తులం బంగారం ఎక్కడ ఇయ్యలేదు ఈ భారతదేశంలోనే. అటువంటిది ఈయన దొంగ మాటలు చెప్పి ఇస్తా అని చెప్పి వచ్చిన తర్వాత నేను గాడిద గుడ్డు ఇస్తా ప్రజలకని ఎట్లా ప్రచారం చేస్తున్నా నాకు అర్థమైతే. ఇప్పుడు వరకు రైతు బంధు, పింఛని, ఆయన పెట్టిన స్కీములన్నీ ఒక్కటిగిటే ఎవరికి అందలేదు, ఒక్కటైనా అందలేదు. కొంతమంది చాలా గ్యాస్ అని చెప్పేసి మహిళలకి ఉచిత బస్సు ఇవన్నీ ఇచ్చారు కదా, ఎవరికి ఇయ్యలేదు. మహిళల బస్సు పెట్టిండ్రు, వాళ్ళు జుట్లు ముడి వేసుకొని కొట్టుకుంటున్నారు, ముడి వేసుకొని కొట్టుకుంటున్నారు. మరి అదే రైతు బంధు తీసేసామంటున్నారు మళ్ళీ. మాకు ఆయన వచ్చిండు కానీ ఆయన వచ్చిన కాడ నుంచి అసలు తెలంగాణకి నీళ్ళే లేవు, అసలు నీళ్ళు గిట్ట లేవు. ట్యాంకర్లు హైదరాబాద్లో ఎక్కడ చూసినా గిట్ట ట్యాంకర్లే తిరుగుతున్నాయి కానీ నీళ్ళు లేవు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు టైం టు టైం అన్ని ఆయన ఎప్పటికప్పుడు ఆయనకు అంత సీన్ లేదు అని అంటున్నారు పబ్లిక్ కూడా. ఎప్పటికైనా కేసీఆర్ అంటున్నారు. అందు గురించి మేము బాయ్ రేవంత్ అని చెప్తున్నాం. అదే ఎందుకంటే జస్ట్ అనుకోకుండా లక్కీగా అయిన ముఖ్యమంత్రి అంతే. లక్కీ, ఎస్, ఆ మాట ఒప్పుకోవచ్చు. లక్కీగా వచ్చిండు, లక్కీగా వెళ్ళిపోతాడు ఆయన. నిజమే ఆ మాట, అదైతే వాస్తవం. థ్యాంక్స్ నాన్న, బాగా చెప్పారు.